శ్రీమాత్రే నమః. మొన్న ఒక వీడియో చూశానండి. ఆ వీడియో ఏమిటి అంటే ఈ వీడియోలో ఏముంది అంటే శ్రావణ మంగళవారానికి వెలిగించేటువంటి దీపం ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా ఆ యొక్క అమ్మాయి నోట్లో పెట్టేస్తున్నారు అనమాట. అంటే దీపం తినాలి అనేటువంటి దీని ప్రకారం ఆ అమ్మాయి నోట్లో పెట్టేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా ఆనందంగా తీసుకోవడం చూస్తాం దాంట్లో ఆ వీడియోలో. ఇది దీనివల్ల మనకు ఎవరికి ఏం చెప్దామని ఆలోచన నాకు అర్థం కాల. హిందుత్వ ధర్మానికి ఉన్నటువంటి కాసంత నమ్మకం కూడా పోగొట్టిన వాళ్ళం అవుతాం మనం. దీపం తినమని చెప్పారు అంటే ఆ దీపం మొత్తం అది ఘనం అయిపోయిన తర్వాత ఆ కింద పదార్థం ఏదైతే ఉందో బియ్య పిండితోనో దేనితోనో చేస్తారో ఆ పదార్థాన్ని స్వీకరించమని అర్థం తప్ప డైరెక్ట్ గా దీపాన్ని నోట్లో వేసేసుకుని తినేసి దీనివల్ల దీని ఏంటంటే మూఢభక్తి అంటారు. దీనివల్ల మన మతాన్ని మనమే కించపరుచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇటువంటి పనులు కూడా చేయొద్దు. ఈ వీడియోలు దీన్ని మళ్ళీ ప్రాచుర్యం చేయడం, ఈ వీడియోలు పెట్టడం ఇవన్నీ కూడా అసభ్యకరమైనటువంటి వ్యవహారాలుగా కనిపిస్తూ ఉండడం చేత ఈ వీడియో చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి శ్రావణ మంగళవారం రోజు దీపం తినేటువంటి ఆచారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ దీపం మొత్తం ఘనం అయిపోయిన తర్వాత ఆవు నెయ్యితో దీపం పెడతాం కాబట్టి చక్కగా ఆవు నెయ్యికి యొక్క ఇదేదైతే ఉందో అది దీపానికి వస్తుంది. ఆ దీపాన్ని స్వీకరిస్తారు, లోపలికి పుచ్చుకుంటారు అనమాట. కాబట్టి దానివల్ల వచ్చిన దోషం లేదు. డైరెక్ట్ గా దీపం ఒత్తు ఇవన్నీ తినేస్తే అలా చెప్పనుందా శాస్త్రం? అలా చెప్పమని చెప్పలేదు. ఇలా చేయడం చాలా విశేషమైనటువంటి తప్పిది. శ్రీమాత్రే నమః.